సాలెపురుగు ఎంతో సహనంతో గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బతో అది మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. తన ప్రయత్నం మళ్ళీ మొదలుపెడుతుంది. మనమైనా అంతే. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉందని తిరిగి ప్రయత్నం చేస్తే తప్పక విజయం మనదే అవుతుంది. అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించేది వాళ్ళ ఆకలి బాధలు తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బతుకుతారన్న ఒక్క ఆశతో మాత్రమే. ఈ రోజుల్లో నువ్వు బాగుపడాలి అని కోరుకున్న వారికన్నా నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ. మనం బాగుపడకపోయినా పర్వాలా, కానీ మన పక్కనున్నవాడు మాత్రం ఎప్పుడూ బాగుండకూడదని నిత్యం కోరుకుంటూ ఉంటాం. ఎవరి జీవితం వారికే గొప్ప, అంతేగాని ఎదుటి వాళ్ళతో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుందే తప్ప కలిగే లాభం శూన్యం. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు, ఆయాసపడడం తప్ప. ప్రశాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అలాగే శక్తివంతంగా కూడా ఉంటారు.